చాలామంది అనుకుంటారు ప్రోటీన్ పౌడర్ రీప్లేస్ డాష్ ప్రోటీన్ బార్స్ అండ్ దిస్ ఈస్ రాంగ్. ఎందుకంటే ఈరోజు నేను చెప్తా, మీరు రండి. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద సిరీస్ ఇట్స్ ఎక్స్పోజ్డ్ పార్ట్ 3. సో ఎందుకో తెలుసుకునే ముందు ఫస్ట్ మనం ప్రోటీన్ బార్స్ ఎలా రెడీ చేస్తారో తెలుసుకుందాం. ప్రోటీన్ బార్ రెడీ అయ్యానికి ఈ 5 స్టెప్స్ యూజ్ చేస్తారనమాట. ఈరోజు మీకు అవి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. స్టెప్ 1, ఫస్ట్ మనం దాంట్లో ఎట్లాంటి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తారో తెలుసుకుందాం. దాంట్లో ముందుగా మెయిన్ ఇంపార్టెంట్ ఐటమ్ ఈస్ ప్రోటీన్. సో వాళ్ళు వే ప్రోటీన్ యూజ్ చేస్తారు, అండ్ ఓట్స్, నట్స్, సిరప్స్, ఫ్లేవర్స్. సో ఈ ఐటమ్స్ యూజ్ చేస్తారనమాట. సో స్టెప్ 2లో మనకి ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని మంచిగా బ్లెండ్ చేసి అండ్ ఒక స్టిక్కీ డఫ్లా రెడీ చేసి నీట్గా బార్స్లా కట్ చేస్తారనమాట. థర్డ్ స్టెప్లో ఈ బార్స్ అన్నిటిని బేక్ అండ్ కూల్ చేస్తారు, ఎందుకంటే ఆ టెక్స్చర్ రానికి అండ్ ఆ చ్యూనెస్ రానికి. సో స్టెప్ 4 వచ్చేసేసి కోట్ అండ్ ఫినిషింగ్. సో ఈ బార్స్ అన్నిటిని మంచిగా చాక్లెట్తో కోటింగ్ చేసి అండ్ యోగర్ట్ కోటింగ్ చేసి మోర్ చాక్లెట్గా చేస్తారు. సో స్టెప్ 5లో దీన్ని మంచిగా ర్యాప్ చేసి మంచిగా సీల్ చేస్తారు, ఎందుకంటే ఆ ఫ్రెష్నెస్ కోసం. సో ఇలాగా ప్రోటీన్ బార్స్ అయితే రెడీ చేస్తారనమాట. సో ఇంకా మనం ద ఫైనల్ పార్ట్కి వద్దాం. ప్రోటీన్ పౌడర్ రీప్లేస్ డాష్ ప్రోటీన్ బార్స్, దిస్ ఈస్ రాంగ్. ఎందుకంటే చాలామంది ప్రోటీన్ బార్స్ కొనేటప్పుడు ముందులో ఉన్న ప్రోటీన్ కంటెంట్ చూస్తారు, ఇంకలో ఉన్న క్యాలరీస్, షుగర్స్, ఫ్యాట్స్ అండ్ కార్బ్స్ ఇవి ఏమి చూడరు. సరే, ఇంకలో ఉన్న లేబుల్ కూడా చూసి కొనండి. ఇన్ని క్యాలరీస్ ఉన్న ప్రోటీన్ బార్ తింటే అది ప్రోటీన్ హిట్స్ అని అనుకుంటాం, కానీ అది ఒక మినీ మీల్ అయిపోతుంది. సో ప్రోటీన్ బార్స్ ఎవరు యూజ్ చేయాలంటే ఎవరు స్వీట్ క్రేవింగ్స్ ఉంటాయో, ఎందుకంటే బయట ఉన్న జిలేబీలు, లడ్డూలు కాకుండా ప్రోటీన్ బార్స్ తినండి. చాలా మంచి అయితే ఎక్కువ ట్రావెల్ చేస్తున్నారు, ఎందుకంటే ఈజీ టు క్యారీ కాబట్టి ప్రోటీన్ బార్స్ అనేటివి యూ కెన్ చూస్ దెమ్. అండ్ ఈ ప్రోటీన్ బార్ ని మనం ప్రీ వర్కౌట్ లాగా యూజ్ చేయొచ్చు. సో డోంట్ డూ దిస్ టైప్ ఆఫ్ మిస్టేక్స్ వెన్ యూ బై ప్రోటీన్ బార్స్. మార్కెట్లో చాలా ప్రోటీన్ బ్రాండ్స్ లాంచ్ అయినాయి అండ్ దే ఆర్ లాంచింగ్ న్యూ ప్రోటీన్ బార్స్ విత్ న్యూ ఫ్లేవర్. చీప్ రేట్ వస్తున్నాయి అని చెప్పేసి కొనకండి, దాని ఉన్న ఇంకా లేబుల్ చూసి కొనండి. సో ఓన్లీ ప్రోటీన్ బార్స్ అనే కాదు, చాలా ఫుడ్ ఐటమ్ ఇంకా ఉన్న లేబుల్ చూసి కొనండి. ఇట్ విల్ గుడ్ ఫర్ యువర్ హెల్త్. సో మీరు కానీ చీప్ బ్రాండ్స్ ప్రోటీన్ బార్స్ తిన్నారంటే దాంట్లో ఉన్న ప్రోటీన్ సరిగా అబ్జర్వ్ అవ్వదు అండ్ చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో చూజ్ ఏ గుడ్ బ్రాండ్. ఐ హోప్ మీకు ఈ టాపిక్ అర్థమైంది అనుకుంటున్నా. అండ్ నెక్స్ట్ వీడియో కోసం స్టే ట్యూన్.